అయితే మేము పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నామయ్యా. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే మా బిడ్డ కూడా వచ్చింది. మా బిడ్డ కూడా వస్తే మా బిడ్డకు కూడా చెప్పారు, మీరేమంటే మీ ఇంట్లో ఎవరికో ప్రమాదం జరగబోతుందమ్మా, చాలా జాగ్రత్త ఉండండి అని చెప్పారయ్యా. మీరు వాళ్ళ కుటుంబంలో అన్ని ఏదో జరుగుతుందని మీరు కరెక్ట్గా చెప్పారయ్యా. మీరు ఏమని చెప్పానమ్మా నేను ఫస్ట్ అపాయింట్మెంట్లో? మీ ఇంట్లో ఏదో ప్రమాదం జరగబోతుంది, చాలా జాగ్రత్త ఉండండి అమ్మా, ఎవరికో ఒకరికి ప్రమాదం ఉందని చెప్పారయ్యా. ప్రమాదం అయితే పొంచి ఉంది, సాతాను అటాక్ చేసే ప్లాన్ వేశాడు, జాగ్రత్తగా ఉండడం నేను చెప్పారయ్యా. ఇంకా అన్ని చెప్పారు, చాలా చెప్తే నా బిడ్డ ఏడుస్తానే ఉంది. మీరు చెప్పిన కొద్ది నా బిడ్డ ఏడుస్తా ఉందయ్యా. మీరు చెప్పి ఇప్పుడు 3 months కూడా కాలేదు. నిజంగా నా కుటుంబంలో ఒక ప్రమాదం అంటే ఇగో ఇక్కడే ఉన్నాడు మా అన్న, చనిపోయిండని చెప్పారయ్యా డాక్టర్లు. అయితే డాక్టర్స్ చనిపోయారని చెప్పారమ్మా. మేము చెయ్యలేమేమి, 90% అయిపోయింది, మా చేత కాదు, ఇంకా ఏదన్నా చేస్తే దేవుడే చేయాలని చెప్పిరయ్యా. అయితే మేము ప్రార్థన చేసినామయ్యా విశ్వాసంతో, అయ్యా బాగా అయితే నేను బేతెల్ టవర్కి తీసుకొస్తా ప్రభు, అయ్యగారు చెప్పింది నిజమే ఆ ప్రవచనం అని. నేను మళ్ళీ మంచిగా డాక్టర్స్ అన్నారు, చేతులు ఎత్తేసారు, ఇక చనిపోతాడు అని చెప్పేశారయ్యా. చెప్పేశారు. మీరు అప్పుడే మీకు అర్థమైంది, ప్రాఫిట్ గారు చెప్పారు ఏదో ప్రమాదం పొంచి ఉందని చెప్పిన మాట మీకు గుర్తొచ్చింది. మీరు అనాయింటింగ్ అని తీసుకెళ్లి రాశారమ్మా, అభిషేక తైలం తీసుకెళ్లి రాశారు, ప్రేరాయలు పెట్టారు. ఐసీలో ఉన్నప్పుడే పోయి ప్రేరాయలు పెట్టి ప్రార్థన చేసి నేను ఒకటే అనుకున్న, ప్రభా అన్న బతుకుతా, నేను మళ్ళీ బేతెల్ టవర్ ఐసీలోకి వెళ్ళినప్పుడు స్ప్రోలో ఉన్నాడమ్మా, స్ప్రోలో లేడు, మొత్తం అంటే కాన్షియస్ లో లేడు. ఇప్పుడు మీరు ఆయిల్ తీసుకెళ్లి రాశారు, రాసిన తర్వాత ఏం జరిగిందమ్మా? మంచిగా రికవర్ అయ్యాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాడు, తీసుకొచ్చారు. ఈ బ్రదరేనా? వావ్, ఇది దేవుడు చేసిన కార్యం. గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా. ప్రాఫెట్ గారికి వందనాలు చెల్లిస్తాను. వందనాలమ్మా. నేను రాబట్టి 8 months అవుతుంది ఇక్కడికి రాబట్టి. అయితే మేము పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నామయ్యా. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే మా బిడ్డ కూడా వచ్చింది. మా బిడ్డ కూడా వస్తే మా బిడ్డకు కూడా చెప్పారు, మీరేమంటే మీ ఇంట్లో ఎవరికో ప్రమాదం జరగబోతుందమ్మా, చాలా జాగ్రత్త ఉండండి అని చెప్పారయ్యా. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని 3 months అవుతుంది. మీరు చెప్పారు నా బిడ్డకు, నేనే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నా కానీ నాతో పాటు నా బిడ్డ కూడా వచ్చింది. వాళ్ళ కుటుంబంలో అన్ని ఏదో జరుగుతుందని మీరు కరెక్ట్గా చెప్పారయ్యా. మీరు ఏమని చెప్పానమ్మా నేను ఫస్ట్ అపాయింట్మెంట్లో? మీ ఇంట్లో ఏదో ప్రమాదం జరగబోతుంది, చాలా జాగ్రత్త ఉండండి అమ్మా, ఎవరికో ఒకరికి ప్రమాదం ఉందని చెప్పారయ్యా. ప్రమాదం అయితే పొంచి ఉంది, సాతాను అటాక్ చేసే ప్లాన్ వేశాడు, జాగ్రత్తగా ఉండడం నేను చెప్పారయ్యా. ఇంకా అన్ని చెప్పారు, చాలా చెప్తే నా బిడ్డ ఏడుస్తానే ఉంది. మీరు చెప్పిన కొద్ది నా బిడ్డ ఏడుస్తా ఉందయ్యా. మీరు చెప్పి ఇప్పుడు 3 months కూడా కాలేదు. నిజంగా నా కుటుంబంలో ఒక ప్రమాదం అంటే ఇగో ఇక్కడే ఉన్నాడు మా అన్న, చనిపోయిండని చెప్పారయ్యా డాక్టర్లు. అయితే డాక్టర్స్ చనిపోయారని చెప్పారమ్మా. మేము చెయ్యలేమేమి, 90% అయిపోయింది, మా చేత కాదు, ఇంకా ఏదన్నా చేస్తే దేవుడే చేయాలని చెప్పిరయ్యా. అయితే మేము ప్రార్థన చేసినామయ్యా విశ్వాసంతో, అయ్యా బాగా అయితే నేను బేతెల్ టవర్కి తీసుకొస్తా ప్రభు, అయ్యగారు చెప్పింది నిజమే ఆ ప్రవచనం అని. నేను మళ్ళీ మంచిగా డాక్టర్స్ అన్నారు, చేతులు ఎత్తేసారు, ఇక చనిపోతాడు అని చెప్పేశారయ్యా. చెప్పేశారు. మీరు అప్పుడే మీకు అర్థమైంది, ప్రాఫిట్ గారు చెప్పారు ఏదో ప్రమాదం పొంచి ఉందని చెప్పిన మాట మీకు గుర్తొచ్చింది. మీరు అనాయింటింగ్ అని తీసుకెళ్లి రాశారమ్మా, అభిషేక తైలం తీసుకెళ్లి రాశారు, ప్రేరాయలు పెట్టారు. ఐసీలో ఉన్నప్పుడే పోయి ప్రేరాయలు పెట్టి ప్రార్థన చేసి నేను ఒకటే అనుకున్న, ప్రభా అన్న బతుకుతా, నేను మళ్ళీ బేతెల్ టవర్ ఐసీలోకి వెళ్ళినప్పుడు స్ప్రోలో ఉన్నాడమ్మా, స్ప్రోలో లేడు, మొత్తం అంటే కాన్షియస్ లో లేడు, స్ప్రోలో లేడు. చాలా సీరియస్ అంటే చాలా, మాకు కూడా ఆశ లేదు ఎట్లా అవుతుందో. డాక్టర్స్ కూడా అన్నారు మేమేం చేయలేమమ్మా, ఇక హోప్ లేదని చెప్పేశారయ్యా. అట్లనే జరుగుతుంది ప్రమాదము. అసలు ప్రాబ్లం ఏంటిదంటే ఊపిరితిత్తులలో నిమ్ముందని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ అది పోయింది, మళ్ళీ ఏమంటారు అంటే ఆటిలో ప్రాబ్లం ఉందని చెప్తుర్రయ్యా. ఇప్పుడు మీరు ఆయిల్ తీసుకెళ్లి రాశారు, రాసిన తర్వాత ఏం జరిగిందమ్మా? మంచిగా రికవర్ అయ్యాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాడు, తీసుకొచ్చారు. ఈ బ్రదరేనా? వావ్, చూపించండి, ఆ బ్రదర్ చూపించండి. వావ్, ఇది దేవుడు చేసిన కార్యం. గట్టిగా చప్పలు కొట్టి ఐసీలో ఉండగా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు. ఇక్కడ ఏ హాస్పిటల్ అమ్మా? ఏ హాస్పిటల్? మైక్ లో చెప్పండి. సాయి సిద్ధార్థ కోంపల్లి హాస్పిటల్. ఈ సాయి సిద్ధార్థ కోంపల్లి హాస్పిటల్ ఐసీలో ఉంచారు. డాక్టర్స్ కూడా ఇక హోప్ లేదని చెప్పేశారు, ఇక చనిపోతాడమ్మా, ఇక మేము చేసేది ఏం లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. మీరు ఆయిల్ తీసుకెళ్లి రాశారు,
రాయంగానే కొన్ని నిమిషాలకు స్పృహలోకి వచ్చాడు. ట్రీట్మెంట్ పనిచేసింది, రెస్పాండ్ అయ్యాడు, డిశ్చార్జ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. ఈ బ్రదర్ని చూపించండి, చూపించండి, గట్టిగా చప్పలు కొట్టండి. అనాయింటింగ్ బేతల్ టవర్. ఈ అనాయింటింగ్ ఆయిల్ రాయడం ద్వారా నేను ప్రవచిస్తున్నాను, మరణించిన వారు కూడా లేస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. అనేక అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఆసుపత్రుల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసినా కానీ అనాయింటింగ్ రాయంగానే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు, ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారమ్మా? ఇప్పుడే చెప్పండి. గుండెలో ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలంటున్నారు. అంటే అది హార్ట్ ప్రాబ్లం అని చెప్తలేరు, ఏదని చెప్తలేరు. ఒక ప్రాబ్లం అయితే ఉంది, అది సర్జరీ చేయాలని చెప్తున్నారు. అయితే నిన్ననే 3 రోజులు అవుతుంది సర్జరీ చేస్తారని మేము అంత రెడీ చేసుకున్నామయ్యా. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి అర్థం కావట్లేదు. సర్జరీ డాక్టర్ తీసుకెళ్లిపోయారు, ఐసీలో తీసుకెళ్లిపోయారు. మళ్ళీ వాళ్ళు ఏం డిస్కషన్ చేసుకున్నా మళ్ళీ ఒక 20 రోజులు ఆగినాక రమ్మని అంటారు. ఐసీలో తీసుకెళ్లి డిస్కషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి అర్థం కాక మళ్ళీ 20 రోజుల తర్వాత తీసుకురండి అని చెప్పారు. మీరు అడగలేదా? మీరు హాస్పిటల్లో షెడ్యూల్ పెట్టారు, తీసుకెళ్లిపోయారు, ఏం జరిగిందని మీరు అడిగారా? అడిగితే డాక్టర్స్ ఏమన్నారు? కొంచెం నిములాగా ఉంది, ఒక 20 రోజులు తగ్గినాక మళ్ళీ సర్జరీ చేద్దామని అంటున్నాయా. మళ్ళీ సర్జరీ చేద్దామని అంటున్నారు. హార్ట్ ప్రాబ్లం అంటే హార్ట్ కూడా ఏం ప్రాబ్లం లేదు, అది వాళ్ళకే అర్థమైతలేదు, మాకు అర్థమైతలేదు. నాకైతే అర్థమైందమ్మా, ఏం లేదు, ఆ దయ్యం ఉంది, అది బయటికి రావాలి. నాకైతే అర్థమైంది, మీకు అర్థం కాలేదు, డాక్టర్స్కి అర్థం కాలేదు, నాకైతే అర్థమైంది. సింపుల్, మీ బ్రదర్లో ఎస్ దయ్యం ఉంది. ఎస్, ఇప్పుడు చూపించండి, పేపర్ చూపించండి, పైకెత్తి చూపించండి. హార్ట్లో ప్రాబ్లం ఉంది, ఇంకొంచెం జూమ్ చేయండి. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అన్నారు. ఎస్, మా ఆయనను విశ్వాసంతో బేతల్ టవర్కు తీసుకొని వచ్చాను. ఆపరేషన్ జరగకూడదు, స్వస్థపరచాలి, నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ఎస్, మీరు సాక్ష్యం చెప్పుకుంటా అనుకుంటున్నారు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఈ బ్రదర్ కోసం డెలివరీ చేద్దాము. వెరీ సింపుల్. వాళ్ళకి డాక్టర్స్ అర్థం కాదు, ఈ సిస్టర్కి అర్థం కాలేదంటే సింపుల్. ఏముందని అర్థం చేసుకోవాలి? ఏముందండి? ఏముంది? స్కానింగ్ సెంటర్లో దయ్యం కనబడుతుందండి. పోయేసి దాంట్లో కూర్చోం కానీ ఆ టీవీలో కనబడుతుందా? కనబడుతుందా? కనబడదు, టీవీలో కనబడదు. ఓన్లీ పరిశుద్ధాత్మ టీవీలోనే కనబడుతుంది. ఏ స్కానింగ్ సెంటర్. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒక దురాత్మ ఉంది చూడండి, ఇప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. నజరేటువంటి యేసుక్రీస్తు నామములో, నజరేటువంటి యేసుక్రీస్తు నామములో నోటరువా వరస్సు బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు దయ్యం బయటకు వచ్చేస్తుంది. చూడండి, భయం గుండె మీద కూర్చున్న దురాత్మ అరెస్టు బయటకు వచ్చేస్తున్నా. నోటరువా, నోటరువా వరస్టు బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో చూడండి, గుండెలో అది కదులుతుంది, కదులుతుంది. యేసుక్రీస్తు నామములో నోటరువా వరస్టు బయటకు వచ్చేస్తున్నా. నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. నోటరువా పోవా. చూడండి, తల ఊపుతుంది చూడండి. నోటరువా యేసుక్రీస్తు నామములో పొట్టలోకి అగ్ని గంధకాలం. నోటి ద్వారా ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? నోటు తెరిచి జవాబు చెప్పు. సైతానా, ఈ బిడ్డని చంపేస్తావా? ఏం చేస్తావు? చెప్పు. పొట్టలో అగ్ని గంధకాలం, కడుపులోకి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు. మొత్తం నువ్వు కాలిపోతున్నావు. 1,00,000 కోట్ల అగ్ని గంధకాల్లో కాలిపోతున్నా. నా చెయ్యి పెడుతుండగా అగ్ని గంధకాల్లో కాలిపోతున్నా. చూడండి, ఆ దయ్యం ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. నీ శక్తులన్నీ కాలిపోతున్నాయి. గుండెలో నుంచి బయటకు వచ్చేస్తున్నా. గుండెలో నుంచి ఇది సంథింగ్ ఏదో తాగుడు వాసన వస్తుంది. సైతాను బయటికి రా. ఇది బాటిల్ సైతాను, బయటికి రావాలి. యేసుక్రీస్తు నామములో బయటికి రా. నోరు తెరవా, పోవా. చూడు, సైతాన్ అంటూ తల ఊపి నేను పోను. ఈయనంటే నీకు ఇష్టమా? నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమే. మరి హాస్పిటల్ తీసుకెళ్ళేది నువ్వేనా?
నువ్వే తీసుకెళ్తున్నావా? చూడండి ఎంత బుద్ధిమంతులాగా తల ఊపుతుంది ఆ దయ్యం. బుద్ధిమంతులాగా బుద్ధిమంత తల. మరి గుండెలో నొప్పి పుట్టింది నువ్వేనా? నువ్వే పుట్టించావా? ఏం చేస్తావు చెప్పు? చంపేస్తావా? చంపావా? ఏం చేస్తావు? నోరు తెరిచి చెప్పొచ్చు కదా. చంపావా? చెప్పవా నువ్వు? ఏం చేస్తావు చెప్పు? ఇదగి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు బాటిల్ దురాత్మవా? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? పొట్టలోకి అగ్ని గంధకాలు. నా చెయ్యి గుండా అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేస్తున్నాను. విడిచేసి వెళ్ళిపోతున్నావు. విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. అగ్ని గంధకాలు కాలిపోతుంది. చూడండి ఆ దయ్యం విడిచేసి వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు నామములో ఇక ఎన్నడి బిడ్డ వంటలో ప్రవేశించదు. ఇక మొత్తం గుండె మొత్తం సెట్ అయిపోతుంది. యేసుక్రీస్తు నామములో సెట్ అయిపోతుంది. ఇక నువ్వు వంటలో ఉండదు. ముక్కు ద్వారా బయటికి రా. ముక్కు ద్వారా యేసుక్రీస్తు నామములో ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా వచ్చేస్తున్నావు. నీ శక్తులన్నీ కాలిపోతున్నాయి. ఈ బిడ్డ వంటలోంచి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నావు. ఇక గుండె ఆపరేషన్ జరగద్దు. మొత్తం సెట్ కావాలి. యేసుక్రీస్తు నామములో. ఆయనకు మైక్ ఇవ్వండి. గట్టిగా చప్పలు కొట్టి మైక్ ఇవ్వండి. బ్రదర్ మిమ్మల్ని గతంలో ఎవరికండి కొంచెం తాగే అలవాటు ఎవరుకున్నానండి? తాగుడు ఉన్నది. తాగుడు ఉందా? ఇప్పుడు కూడా ఉందా? ఇది వరకు ఇప్పుడు మన్నటి దాకా ఉండేది. మన్నటి దాకా ఉందా? లేదు. మన్నటి వరకు ఉండేనండి. ఉండేది. అదే ఎందుకంటే మీ మీద చేయి పెట్టాక నాకు సడన్ గా నాకు ఈ యొక్క బాటిల్ వాసన వచ్చింది. ఈ మధ్య అంటే డాక్టర్ ఇట్లా అనేసరికి కొంచెం ఈ మధ్య మానేశారు. అవునా? ఆయిల్ తీసుకెళ్ళి మీరు రాసుకోండి. మొత్తం సెట్ అయిపోతుంది. మీ ఆపరేషన్ క్యాన్సిల్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగుతుంది. అయితే బ్రదర్ మిమ్మల్ని నేను చూస్తాం. నాకు మీ మీద ఒక సంథింగ్ ఒక స్త్రీ యొక్క మంత్రప్రయోగం నాకు అనిపిస్తుంది. సరే దాని జోలికి నేను వెళ్ళను. ఆ శక్తిని యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. ఈ ఆయిల్ తీసుకెళ్ళి గుండెకు రాసుకోండి. మొత్తం సెట్ అవుతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్.